నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. నిన్న మంత్రి లోకేష్ గారు బీహార్లో మాట్లాడుతూ ఏపీలో ముఖ్యంగా 2019 ఆ ఏడాదిలో వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇస్తేనే రాష్ట్రము సర్వనాశనమైందని చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలన్నీ కూడా పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోయింది, శాంతి భద్రతలు క్షీణించాయి, ఏపీలో చేసిన తప్పే ఇక్కడ మీరు చేయకండి అన్నట్టు కూడా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. నిజంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం సర్వనాశనమైందా అంటే ఏం చెప్తారు? ఆవు వ్యాసం అని ఒకటి ఉంటుందండి. ఏడెళ్ళినా సరే అదే పంచాయతీ, అదే మాటలు. అసలు నాకు అర్థం కాని విషయం ఉంటుంది. ఇప్పుడు అక్కడ లల్లూ ప్రసాద్ యాదవ్ గారు అబ్బాయే కదా, పార్టీ ఏం కొత్త పార్టీ కాదు కదా. లల్లూ ప్రసాద్ యాదవ్ ఆల్రెడీ ముఖ్యమంత్రి కదా. అలా ఇప్పుడున్న తేజస్వి యాదవ్ గారు అమ్మగారు కూడా, రబరీదేవి గారు కూడా ముఖ్యమంత్రి చేశారు కదా. ఇందులో కొత్త పార్టీ ఏముంది? దీన్ని జగన్మోహన్ రెడ్డితో కంపారిజన్ ఏంటి? అవగాహన రాజ్యమా? తెలిసి మాట్లాడవా, తెలియక మాట్లాడమా? పైపచ్చి మీరు ఏ రాష్ట్రం వెళ్ళినా సరే ఇక్కడ మీకున్న భయాన్ని అక్కడికి వెళ్ళి చాటుకోవడం ఎందుకు? అసలు ఎందుకు భయం పడుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి అంటే నేను 2 సంవత్సరాల దగ్గర అవుతుంది, నిరంతరం జగన్మోహన్ రెడ్డి నామస్మరణ తప్ప ఇంకేమైనా కొత్తగా కనబడుతుందా? ఏ కంపెనీలు తరలిపోయి? నేను లక్షసార్లు చెప్పాను ఇప్పటికీ. అసెంబ్లీ తీర్మానం మీ నాన్నగారి హయాంలో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ప్రత్యేక హోదాకి దీటుగా ప్యాకేజు విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉంటే అని అసెంబ్లీ తీర్మానం ఉంది. ఎప్పుడైతే తమిళనాడు ప్రజలకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పోతే ఒక 100-150 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న కియా మోటార్ ఆనుకుని ఉన్న కంపెనీలు ఎక్కడికి, ఓ పక్క తమిళనాడుకి, ఇంకో పక్క కర్ణాటకకి. మరి యాన్సిలరీ యూనిట్లు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేకపోతే తరలిపోక ఇంకేమవుతాయి? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే విశాఖపట్నం నడిబొడ్లో విప్రో ఒక బిల్డింగ్ ఇచ్చారు, జ్ఞాపకం ఉందా? విప్రో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసింది. తర్వాత మీరు దాంట్లో ఎస్సీజెడ్, ఎస్టీపీఐ అండ్ ఏపీఐసిసి పర్వ్యూలోకి రాకుండా, క్యాపిటల్ గెయిన్స్ లేకుండా, ఏమీ లేకుండా, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేకపోతే, అంటే ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ కూడా లేకపోతే వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేయలేదు. రెండోది, వాళ్ళు ఒక తెలిసిన కంపెనీకి, మీరు ఇప్పుడు మొన్న చూడండి అదేదో ఉర్సాలాడదానికి ఒకటేదో దానికి వాళ్ళు ఇది ఇస్తే 200 crores దగ్గర టర్న్ ఓవర్ చేశారు. లాస్ట్కి ఏం చేశారు? ఆ కంపెనీ తరలిపోయింది. ఎందుకంటే ఇన్సెంటివ్స్ లేవు, క్యాపిటల్ గెయిన్స్ లేవు, ఇన్సెంటివ్స్ లేవు, ఎక్స్పోర్ట్ ట్రేడింగ్కి ఇచ్చే ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. ఏం చేస్తారు? వెళ్ళిపోక పక్క స్టేట్ అవన్నీ పిలిచి మేము ఇస్తామంటే మీ దగ్గర ఇండస్ట్రియల్ పాలసీస్ స్ట్రెంథన్ చేసుకోవడం రాదు. మీ ఆయనలో రాష్ట్రాన్ని తగలబెట్టిన ఉద్దేశాల్లో నెక్స్ట్ తరలిపోక ఇంకేం చేస్తాయి? 200 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది? దగ్గర 400-500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు దాంట్లో. చెక్ చేసుకోమనండి. ఇవేవీ లేకుండా అన్ని జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడే, ఎందుకంటే మీరు బీజేపీ మీద మాట్లాడడానికి దమ్ము ధైర్యం 2 కాలే మీ దగ్గర లేవు. మీరు భయంపడి ఉన్నారు. అధికారమే పరమావధిగా బీజేపీతో పొత్తు కట్టి అధికారం సాధించుకున్నారు. దానికి ఏంటి? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద ఆడిపోసుకుంటే సరిపోతుంది. వేరే రాష్ట్రంకి వెళ్ళి చెప్తే నవ్విపోతారండి. ఎవరి వల్ల తరలిపోతే ఒక ఇండస్ట్రీ మీకు ఇంకా పచ్చిగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 2014-19 మధ్యలో చేసుకున్న ఒప్పందాల్లో గ్రాసిమ్ ఇండస్ట్రీ ఒకటి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఆయనలో వాళ్ళు పని మొదలెట్టారు, పని కంప్లీట్ చేశారు, ఇనాగ్రేషన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. మరి అది ఎందుకు తరలిపోలే చెప్పనండి. అన్నీ వాళ్ళ దగ్గరే ప్రశ్న సమాధానాలు పెట్టుకుని ఎన్నాళ్ళు నటిస్తారండి ఇలాగా? విప్రో సమాధానం లేదు, గ్రాసిమ్ సమాధానం లేదు, పోయింది కడ్రాయల్ కంపెనీ. పోకేమవుతుంది? ఎక్కడ వస్తుంది? జాకిల్ కంపెనీ అనంతపూర్ పరిసర ప్రాంతాల్లోనే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేకపోతే వాడు ఎందుకు పెడతాడు? చెప్పండి సార్. పోయాడు, పక్క రాష్ట్రం ఇన్సెంటివ్స్ ఇచ్చింది, పోయాడు. జాకీ పోయిందంటే ఏడు జాకీ? అదే పెద్ద తోపు తురుము కాని కంపెనీ, 4 గొడ్ల షెడ్యూల్ కట్టుకునే కంపెనీ అది. ఇంకే కంపెనీ తరలిపోయింది? విప్రో అగ్రిమెంట్ మాడదామా? కాల్ సెంటర్ ఫర్ సెట్ అండ్ టెన్యూర్. జగన్ చూసి జాకీ కంపెనీ కూడా పోయింది అన్నట్టు కూడా వ్యంగ్యంగా మాట్లాడారు. నేను చెప్తుంది అదేనండి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సరే, ఇవన్నీ ఓడిపోవడానికి బ్రాండ్ అంబాసిడర్లు ప్రాణాలకు తెగించి గెలిస్తే వచ్చే మాటలు ఇవే. ఎందుకు తరలిపోయింది చెప్తున్నాను కదా. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మీరే కదా అసెంబ్లీ తీర్మానం చేశారు, అవి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి పంపించేసాడని మన చేతులు దులుపుకుంటే సరే, మనందరం ఒడ్డు నిలబడిపోతే సరిపోద్ది. అలాగా ఇండస్ట్రియల్ ఇంట్రెస్ట్ మనమే కదా తూచని, స్పెషల్ పర్పస్ వెహికల్ అని మన పీయూష్ గోయల్ మొత్తం నెత్తి వాయికొట్టాడు కదా. ఎంత కమ్మేశారు? 3,500 కోట్లు కమ్మేశారు ప్రత్యేక హోదాని. అది మాట్లాడరా? టోటల్ 17,500 కోట్లు ప్యాకేజ్ 5 సంవత్సరాలకి ఒప్పేసుకున్నారు. అంతే వస్తుందా ప్రత్యేక హోదా అంటే? దీనికి సమాధానం చెప్పరు. మళ్ళీ ధర్మపోరాట దీక్షలు చేస్తారు అప్పటికి అనుమానం రాకుండా. ఇప్పుడు దానికి వెళ్ళి బీహార్కి వెళ్ళి ఆ బోని ఏడుపులు. ఎవరికి చెప్తారు సార్ ఈ కథలు?
విని వాళ్ళు ఉంటారు, మీకు సెట్ ఆఫ్ ఆడియన్స్ తెప్పేరల ఛానల్లో కూర్చొని డైలీ సీరియల్ చూసినట్టు చూస్తుంటారు, నోరెలా పెట్టి అలా చెప్పుకోండి వింటారు. ఇలా బీఆర్ వెళ్ళి మన రాష్ట్ర పరువులు ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు. దేశ రాజకీయాల్లో లోకేష్ చక్రం తిప్పబోతున్నాడు. ఏంటిది భూచక్రం, దీపాలు అయింది మన భూచక్రం విష్ణు చక్రం తిప్పడం అనుకుంటారా? ఏంది సార్ నాకు అర్థం కాదు. మీకు జాగ్రత్తగా గమనించండి, ఇదే ఎలక్షన్ క్యాంపెయినింగ్ పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళేవారు బీజేపీ, అవన్నీ గెలిచారా? ఈసారి ఖచ్చితంగా ఓడిపోతారు బీహార్, అందుకని తీసుకెళ్ళారు లోకేష్, వాడికి అనుమానం రాకుండా. గ్యారంటీ సభకు నమస్కారం. అక్కడ గమనించండి మీరు. చూడలేదా ముందు ఎలక్షన్లో ఎవరు వెళ్ళారు? పవన్ కళ్యాణ్ కదా వెళ్ళాడు, ఢిల్లీ వెళ్ళాడు, ఇంకెక్కడికి వెళ్ళాడు, మహారాష్ట్ర కూడా తీసుకెళ్ళారు. అది అన్నీ క్లెయిమ్ చేసుకున్నారు కదా, వెళ్ళాడు గెలుచుకొచ్చాం లక్కీ మస్కెట్ అని. మరి ఇప్పుడు ఎందుకు? వై లోకేష్? వికసిత్ భారత్ లక్ష్యంగానే అంటే వాళ్ళ బీజేపీ వాళ్ళ సన్నిధానంలో నమ్మిన బంట్లో ఉన్న వాళ్ళని ఆద్యంతం కాపాడుకుంటున్నారు. వీళ్ళు తగిలిన తమాష చూసి బ్యాచ్ కాబట్టి మళ్ళీ వీళ్ళకి ఎక్కడ చెక్కలేకి ధరంపోవడం దేశంలో లేనిపోని బాధ అని చెప్పి వీళ్ళని ఎలా వాడుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేటా కదా. ఇక్కడ కూడా లోకేష్ ఏం మాట్లాడుతున్నాడు, అంత జగన్మోహన్ రెడ్డి వల్లనే పోయి మనకి నెత్తికి శతకోపం పెట్టింది వాడు బీజేపీ వాడు మాట్లాడతాడా? మా దగ్గర ఇండస్ట్రీలు ఎందుకు రావట్లేదంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేవు కాబట్టి తరలిపోయి అని మాట్లాడు. మనం వాడిని రాజకీయ నాయకుడు అంటాను. ఒక్క ఛాన్స్ అన్నారు, నా మీద 35 కేసులు పెట్టారు, అయినా సహించాం భరించాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏ కేసులు పెట్టారు? దానివల్ల మీకు ఏ రోజైనా అరెస్ట్ అయ్యారా? లేకపోతే ఏ రోజైనా ఈరోజు మీకు పదవి అలంకరించారు, ఏమైనా భంగం కలిగిందా? మీరే కదా అందరిని ప్రొవకేషన్ ఇచ్చారు. నా మీద 35 నీకెన్నున్నారా? 10 లే 20 ఉంటే మాట్లాడు, 15 ఉంటే మాట్లాడు, పేద పదవులు ఇచ్చేస్తామన్నారు కదా. అంటే కేసులు పెట్టించుకునే పరిస్థితి ఎవరు ప్రొవోక్ చేశారో చెప్పమనండి. అదే రాజకీయ చేతులత. నాకే దిక్కు లేదు, నా మీదే కేసులు పెడతారు, సంయమనం పాటించండి. ఇది కదా నాయకుడు లక్షణం, పిలుపు. వికసిత్ భారత్ లక్ష్యంగా బీహార్ కీలకంగా పాత్ర పోషించాలా, దేశంలో రాష్ట్రంలో వికసిత్ భారత్ ఈ రోజు అంటున్నాడు లోకేష్ గారు. మాకు చెవులు గులువు తీసి మరీ చెప్తాను కదా నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అని. 10 ఏళ్ళు బట్టి వాళ్ళే ఉన్నారు కదా, 2-3 టర్ములు బట్టి నితీష్ కుమార్ ఉన్నాడు కదా. వీళ్ళ సన్నిధానంలో వాళ్ళ సన్నిధానంలో ఓవరాల్గా తీర్చిదిద్దేస్తున్న బీహార్ని మొత్తం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తుంది కదా. మరి అప్పుడు ఎందుకు వికసించలేకపోయింది? ఇప్పుడే వికసించేస్తుందని ఎందుకు అష్యూరెన్స్ ఇస్తున్నారు? లాస్ట్ టైం అనౌన్స్ చేసిన 1,00,000 కోట్ల ప్యాకేజీలు అనౌన్స్ చేశారు కదా బీహార్కి. గత బీహార్ ఎలక్షన్ మర్చిపోయారా? ఏదో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇవ్వండి. దేనికి ఎంత ఖర్చు పెట్టారు? 1,00,000 కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేశారు, జ్ఞాపకం ఉందా గత బీజేపీ ఎలక్షన్స్కి? మరి ఏమి ఏపీకి వచ్చిన పరిస్థితి బీహార్కి రాకూడదు, మీరు తప్పు చేయొద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది ఏం పరిస్థితి వచ్చింది చెప్పానండి. ఇండస్ట్రీలు ఎన్ని వచ్చాయో మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి. మీ ఆయనలో 38,670 కోట్ల విలువ చేసే కంపెనీలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డిలో 1,103 కోట్లు విలువ చేసి వచ్చేవి. మీరే బడ్జెట్లో మనం చెప్పారు 44 లక్షల దగ్గర ఉద్యోగ కల్పన జరిగింది గత ప్రభుత్వంలోనే. మరి మీరు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు ఏవి ఇంకా ఎత్తుక్కుంటాం కదా మేము. ఈ పరిణామాలు చూస్తే ఇంకా అంటే ఎన్డీఏ సర్కార్ ఇటు కూటమి సర్కార్ ఇంకా 10 ఏళ్ళు కలిసే ఉంటుందని అనుకోవచ్చా? లేవని పవన్ కళ్యాణ్ గారి స్టోరీలో కొనరేటు అని చెప్పి తోడిపోతారు అనుకోవటానికి. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు. ఈసారి ఎలక్షన్ కమిషన్ మా సైడ్ డబాస్పాలు అయిపోతాను, ప్రాణాలు తెగించి ఈసారి మిషన్లు కొంచెం పని తక్కువ చేద్దాం, మన పని మనం చేద్దాం అనుకుంది అనుకోండి, వీళ్ళు మొత్తం అసలు నీలి మందు ఉన్న నక్కకాస సినిమాలన్నీ బయటకు వస్తాయి. చూడండి, ఎందుకు గాబరా ఎందుకు? రేపు సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ బీహార్ తెలుస్తుంది. ఇవాళ రేపు అంటే గతంలో చంద్రబాబు నాయుడు తిరిగారు దేశ రాజకీయాల్లో, ఇప్పుడు లోకేష్ గారు తిరుగుతున్నారు. రేపు భవిష్యత్తు సీఎం కూడా, ఫ్యూచర్ సీఎం కూడా లోకేష్ అన్నట్టు కూడా ప్రొజెక్ట్ చేస్తారు. బీహార్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి ఇచ్చేద్దరు. ఇక్కడ ఇచ్చిమన్నాడు సార్, ఇచ్చేది అది ఇచ్చిమన్నాడు సార్. తర్వాత ఏముంటుంది మేము చూస్తాం. ఇంతకన్నా ఇతర మహారాజులను చూసాం. స్టాలిన్ ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్, ఆయనకే దిక్కులేదు. ఠాక్రే ఆయనకే దిక్కులేదు, వాళ్ళ కొడుకులకి. ఏటైందో చూసుకోమన్నాడు ఆ పార్టీ. షిండేకి ఇచ్చారు ఆ పార్టీ. అంత వ్యవస్థాపకుడు ఠాకరే ఫ్యామిలీ వాడికి ఎవరికి దిక్కులే. మోడీ హృదయాన్ని గెలుచుకున్న లోకేష్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే మోడీ హృదయాన్ని గెలుచుకున్న లోకేష్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏది వీళ్ళిద్దరే ఏమన్నా భగ్న ప్రేమికులేటే ఎలా గెలుచుకుంటారు? గతంలో మాట్లాడేవి ఏమి జ్ఞాపకం ఉండవా? వాళ్ళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎవరినైనా మర్చిపోయారంటే అంతకన్నా పెద్ద కామెడీ షో ఇంకోటి ఉండదు. లోకేష్ అడిగారు, గూగుల్ ఇచ్చారు. లోకేష్ అడిగారు, మైక్రోసాఫ్ట్ ఇచ్చారు. లోకేష్ అడిగారు, 15,000 కోట్లు ఇచ్చారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏ 15,000 కోట్లు ఎవరికి ఇచ్చారు? అమరావతికి. ఒప్పండి, అది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుని ఇస్తారు. పూచికత్తులు పెడితే మార్గదర్శకుడు చీటీ కూడా పడుకోవచ్చు. ఊరుకోండి సార్, ఇందులో ఒక్కటి నిజం లేదు. ఎందుకు ప్రజలు ఇబ్బంది పెడతారు అనవసరంగా? ఇదే చర్చ నడుస్తూ ఉందండి. అవునండి.
నడిపించడానికి వాళ్ళు ఉన్నారు కదా తపేలా ఛానల్ వాళ్ళు, వాళ్ళకి అసలు ఏంటో తెలియదు. అది చెప్తుండే కదా వాడు భారతం కదా, తలకాడకేమో ఎవరో జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు, కాలకాడేమో చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు అని. ఏడన్నా 2 పార్టీలను ఒకేసారి ప్రధానమంత్రి పిలిచాడేటి, అలా ఎన్డీఏ సమావేశాలకు ఒకేసారి 4 కూర్చోబెట్టి మాట్లాడితే ఆయన. అర్జుడేమో చంద్రబాబు నాయుడు, ఈడేమో చెక్కునే, ఈ పెట్రోల్ బంక్ కూడా చెక్కునే పనికిమాలినాడు. అలా కంచాలోడేమో ఆడింకో ఎలివేషన్లు. ఏంటి సార్ వీళ్ళందరూ పనికిమాలిన బ్యాచ్. ఉన్న పరువులు చేయడానికి, జర్నలిస్టులు పరువులు చేయడానికి కాకపోతే ఏముంది. వీడు ఇలా పెట్రోల్ బంక్ కూడా ఎలాగో జర్నలిస్ట్ కాదు, వాడి గురించి టైం బెస్ట్. కానీ యుద్ధంలో మీరు మా పక్కనే ఉండాలి చంద్రబాబు నాయుడు అడిగారు మోడీ గారిని. అప్పుడు మోడీ గారు యుద్ధంలో చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నారు కాబట్టి 163 సీట్లు ఇచ్చారు. వాళ్ళకే దిక్కు లేదు, నానా తెప్పలు పడి ముక్కుతూ మూలుగుతూ గవర్నమెంట్ వచ్చింది. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు యుద్ధం చేయలేదులే కానీ అర్జునుడు చేసి నరేంద్ర మోడీ వారణాసిలో గెలలేదేటే. అదేటది నేను చంద్రబాబు నాయుడు ఏమో నువ్వు నా పక్కన ఉంటే చాలంటే, వారణాసిలో ఎవరు నరేంద్ర మోడీ గారు ఫ్యామిలీ నుంచి ఎవరైనా వేరే వాళ్ళు గెలిస్తే ఈయన కృష్ణ పరమాత్మలో బయట నుంచి ద్రౌపదికి చీర ఇచ్చినట్టిస్తుండే. అరే తెలివి తెచ్చుకోరు, అరే రాజకీయాలు ఇవి. నీకు తెలివికి అది లేదు. నీకు ఎంతసేపు ల్యాండ్లు ఎంతసేపు పెట్రోల్ బంకుల్లో మార్తేయడం తప్ప నీకు ఇంకేటి ఉండదు. నీళ్ళు ఎలా కలపాలి, డీజిల్ ఏమో కిరసనాలు ఎలా కలపాలి, ఇలాంటివే ఉంటాయి నీకు. అంటే నీ తెలివికి రాజకీయాలు మాట్లాడకు దయించి. ఎందుకు ఎలివేషన్స్ అంటే ఏం చెప్పారు? ఎందుకు ఎలివేషన్లు పదే ఇస్తారు? ఏదో ఒకటి ఉండొచ్చండి, బతకలేక బడిపంతులు, లేదా బతకలేక బ్రాహ్మణత్వం, బలవంతం బ్రాహ్మణత్వం అని ఎత్తుకుని కూల్ డబ్బులు వచ్చినప్పుడు ఏడు చేస్తారు, ఎలివేషన్లు ఇచ్చుకొని బతుకుతారు. కూల్ లేనప్పుడు మీ ఇంటికి నన్ను కూలికి పిలుస్తారు సార్, మీ ఇంట్లో కథలు చెప్తాను కానీ వెళ్ళి పక్కింటి కథలు చెప్తానా, అడిగితే చాడీలు చెప్తాను అంతే కదా. అవును, అది జరుగుతుంది అప్పుడు.